దానయ్య యాక్సిడెంట్ విషయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి మద్దతుగా జగన్ మాట్లాడటం దారుణమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం సూదికొండలోని దానయ్య ఇంటికి మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష వెళ్లారు. దానయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. యాదవ సంఘం తరపున 3 లక్షలు, కొలుసు పెద్దరెడ్డయ్య ట్రస్ట్ ద్వారా 2 లక్షలు అందజేశారు. సాక్షాత్ ఆ పార్టీ అధినాయకుడు వచ్చి 1 సెంటు భూమి లేకుండా 1 నెలకి కేవలం 8,000 రూపాయల ఆదాయంతో కూలీతో బతుకుతున్న ఆ కుటుంబం గురించి ప్రస్తావన చేయకోకుండా యాక్సిడెంట్ చేసి మరణానికి కారణమైన యువకుడు గురించి మాట్లాడాడంటే కొడ్డలి పార్టీ యొక్క DNA ఎటువంటిదో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఇది పసివాడు ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని చెప్పారు. కనీసం ఒక్క మాటన్నా గొర్రెల కాపరి గురించి కానీ లేదు వాళ్ళ పార్టీ వాళ్ళు పంపించి కనీసం మా పార్టీ నాయకుడి ద్వారా తప్పు జరిగింది దాన్ని ఆదుకోవాలని కనీసం ఆలోచన ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి ఒక ఇల్లు కూడా వారికి ఏర్పాటు చేస్తాం, గృహ నిర్మాణ శాఖ నుంచి కూడా అని చెప్పేసి మేము తెలియజేస్తాము. అదేవిధంగా వారి పిల్లల చదువులు కూడా మేమందరం కలిసి బాధ్యత వహిస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాం. వైసీపీ వాళ్ళకి ఇంకా సిగ్గు బుద్ధి రావటం లేదు. ఈ రోజు యాక్సిడెంట్ అయిన వాళ్ళందరికీ ఇస్తారా అని అడుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి చూసి మాట్లాడండి. ఒక తల్లి బిడ్డ గురించి ఎలా బాధపడుతుంది అని చెప్పి అప్పలరాజు గారు కొడుకు గురించి తల్లి గురించి రాసేది సిగ్గుపడాలి. ఒక్కసారి అక్కడ చూడండి. 2 కొడుకులు పోగొట్టుకున్న ముసలి తల్లి కదా, యుక్త వయసులో భర్త సరిపోయి ఏం చేయాలో చేరుకున్నా అక్కడ బేల చూపులు చూపిస్తున్న భార్య ఒక భార్య కాదా? ఏ రోజు బియ్యం ఆ రోజు కొనుక్కునే కటిక నిరుపేద కుటుంబంలో ఈ రోజు అందరూ వాళ్ళకి సహాయపడుతుంటే దాన్ని రాజకీయం చేస్తున్నారు.